జీఎస్టీ రిజిస్ట్రేషన్ కోసం ఇంతకు ముందులాగా కొన్ని రోజులు లేదా వారాలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు కానీ రూల్ 14A అప్లికబుల్ అయితే కేవలం 1 వర్కింగ్ డేలోనే జీఎస్టీ నెంబర్ అనేది వచ్చే అవకాశం ఉంది. నమస్తే అందరికీ. మీరు జీఎస్టీ రిజిస్ట్రేషన్ కోసం అప్లై చేస్తున్నారా? అయితే రూల్ 14A అప్లికబుల్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ రూల్ 14A అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఒక ఫాస్ట్ ట్రాక్ రిజిస్ట్రేషన్ లాంటిది. అసలు ఈ రూల్ 14A ఏంటంటే, ఎవరైతే జీఎస్టీ ప్రకారం రిజిస్టర్ అయి ఉంటారో వాళ్ళు కానీ వేరే జీఎస్టీ ప్రకారం రిజిస్టర్ అయిన పర్సన్ కి సేల్ చేస్తారో దాని మీద జీఎస్టీ అనేది పడుతుంది. సో ఈ ట్యాక్స్ అమౌంట్ కానీ లెస్ దాన్ 2.5 lakhs ఉంటే వాళ్ళు ఈ రూల్ 14A ప్రకారం రిజిస్టర్ అవ్వచ్చు. ట్యాక్స్ లైబిలిటీ కానీ 2.5 lakhs దాటుతుంది అనుకుంటే వాళ్ళు నార్మల్ ప్రొవిజన్స్ ప్రకారం రిజిస్టర్ అవ్వాలి. అండ్ వచ్చేసరికి మీకు కానీ రిజిస్ట్రేషన్ కానీ తీసుకుంటుంటే ఈ రూల్ 14A ఎలిజిబిలిటీ మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకొని రిజిస్ట్రేషన్ అనేది అప్లై చేయండి. సో ఈ రూల్ 14A ప్రకారం కానీ మీరు అప్లై చేస్తే 1 వర్కింగ్ డేలోనే మీకు రిజిస్ట్రేషన్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రతి కేసులో మీకు 1 వర్కింగ్ డేలోనే జీఎస్టీ నెంబర్ వస్తుందని కాదు. కొన్ని కేసెస్ లో అప్లికెంట్ ఎలిజిబిలిటీ అండ్ ఆధార్ అథెంటికేషన్ అండ్ మీ రిమైనింగ్ క్రైటీరియాస్ చెక్ చేసుకొని 1 to 3 వర్కింగ్ డేస్ లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. జీఎస్టీ రిజిస్ట్రేషన్ కానీ అండ్ జీఎస్టీ ఫైలింగ్స్ కానీ ఇంకేమైనా సర్వీసెస్ కానీ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. జాగ్రత్తగా జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోండి. రన్ అవుట్ అవ్వకండి. బై.